రెడ్డి, మాది నారాయణఖేడ్, నిజాంపేట్ మండల్. మేము హైదరాబాద్లో ఉంటాము. గురుస్వామి గారు సార్ గారి గురించి చెప్పి మేము అక్కడి నుంచి ఇక్కడ వరకు అపాయింట్మెంట్ తీసుకొని రావడం జరిగింది. నా 43 ఇయర్స్లో ది బెస్ట్ డే అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ గురువారు చెప్పింది ఏంటంటే, సమస్య నీలోనే ఉంది, కర్మ సిద్ధాంతం, ఎలా డెవలప్ కావాలి, టైం మేనేజ్మెంటు, క్యాష్ మేనేజ్మెంటు, ఇవన్నీ గురించి చెప్పడం జరిగింది గురువుగారు. దీంతోపాటు నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గురుస్వామి గారికి. యాక్చువల్గా మార్నింగ్ వరకు సార్ ఇందాక చెప్పినట్టు నెగిటివ్ థాట్ అన్నట్టు, నేను గడప దగ్గరికి వచ్చేంత వరకు కూడా నెగిటివ్ థాట్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడి వరకు వస్తున్నాము, ఏంది ఏం కథ అని చెప్పేసి ఉన్నా. ఎప్పుడైతే గడప లోపల అడుగుపెట్టినో అన్నీ నా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ యాక్టివ్ అయిపోయినాయి. ఈ చక్రాలు కానీ నేను ఇప్పటివరకు 6 చక్రాలే ఉంటాయని అనుకున్నా, కానీ గురుగారు చెప్పింది ఏంటంటే 7 చక్రాలు ఉంటాయి, ఇన్ని బంధాలు ఉంటాయి, పైన ఒక ముడేసేది అనేది ఉంటుంది అనమాట. దాని గురించి కూడా చెప్పడం అనేది చాలా అంటే 43 ఇయర్స్లో ది బెస్ట్ డే ఈజ్ ద మై లైఫ్ అని చెప్పేసి ఈ మూలంగా తెలియజేసుకుంటున్నా. ఈ గురుస్వామి గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కృతజ్ఞతలు అంటే మళ్ళీ గురుగారు చెప్పింది ఏంటంటే, ప్రతి వస్తువు, ఫ్యానుకు, ఈవెన్ టైల్స్ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలనే ధోరణిలో ఉన్నది అని చెప్పేసి, ఎవరికైనా తగులుతూనే సారీ అని అది అని చెప్తాం, కానీ ఈ ఫ్యాన్లకు కూడా, రిమోట్ కంట్రోల్ కూడా కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి అంటున్నానంటే అది మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఒక ఏసీ మనము ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడతాం, కానీ దానికి కృతజ్ఞత చెప్పాం. ఇప్పుడు మాత్రం కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ గురుస్వామి గారికి, మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఈ క్లాస్ ద్వారా బాగా అర్థమైంది. మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను. అండ్ మోర్ ఓవర్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ఎక్కడ స్ట్రక్ అయితే ఎలా మళ్ళా ముందుకెళ్ళాలి అనేది బాగా అర్థమైంది. ఈరోజు అయితే బాగుంది. గురువుగారు చెప్పిన ప్రకారం ముందుకెళ్తే బాగా అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. సో మనం జీవితంలో ముందుకెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే గురువుగారు ఏమైతే చెప్పారో అది ఫాలో అవ్వాలి. అంటే ఇక్కడ వినేసాము, రేపు పొద్దున మళ్ళీ మర్చిపోయామని కాకుండా ఏం చెప్పారు, లేదంటే డౌట్ వచ్చినా కూడా గురువుగారికి కాల్ చేసి గురుగారు ఇట్లా అంటే ఇది ఈ డౌట్ ఉంది నాకు అని క్లారిఫై చేసుకుని ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాము. పాజిటివ్ అనేది చాలా బాగుంది. అంటే మార్నింగ్ వచ్చే వరకు కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది, మైండ్ కూడా అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. బట్ ఈరోజు పూజలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. గురువు గారికి ధన్యవాదములు. ఇవాళ అక్షయ సాధనలో అక్షయ పాత్ర అందించినప్పుడు అసలు ఆ వైబ్రేషన్ అనేది నాలో లేనట్టుగా ఉంది. అంత హ్యాపీగా అనిపిస్తుంది. అక్షయ పాత్ర యోగ సాధనలో కార్యక్రమంలో సార్ చెప్పినటువంటి ఆ యొక్క సాధనలో ఆ యొక్క సూర్యుడి యొక్క అనుగ్రహంతో మనకు అది లభిస్తుందని చెప్పారు. ఆ రోజు ధర్మరాజు ఎలా ప్రార్థన చేశాడో, ఎలా వచ్చిందో అయితే మనకు తెలియదు, కానీ ఈరోజు సార్ మాత్రం నిజంగా ఆ యొక్క సూర్యుడి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క సూర్యుడే మనం చేయి పట్టుకుని ఇచ్చినట్టుగా అంత ఫీలింగ్ తీసుకొచ్చారు. దిస్ ఈజ్ వెరీ రియల్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యారేజ్ కోసం అని చెప్పి మా గ్రాండ్ మదర్ తీసుకెళ్లారు. ఇక అది నేను చెప్పినట్టు చేస్తే కనుక 6 మంత్స్లో నీ మ్యారేజ్ అయిపోయిద్ది అంటే 6 మంత్స్ కాదండి, 3 మంత్స్లోనే అయిపోయింది. ఇది కూడా అప్పటి నుంచి సార్ నేను అసలు వదలకుండా అట్లానే కంటిన్యూ అవుతున్నాను. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై అనదర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. నా పేరు మల్లేశ్వరి, విజయవాడ. 10 ఇయర్స్ నుంచి గురువుగారికి ఫోన్ చేస్తాను, వస్తాను. నాకు పెద్దగా బాధలేం లేవు చెప్పాలంటే. కాకపోతే ఒక 500 మంది పిల్లలకి అందరికీ ధైర్యం చెప్తా. నా పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ ఒక గోల్ పెట్టుకుంటా. ఈ ఇయర్ వాడు ఎంఎస్ అయిపోవాలి, అమెరికా వెళ్తా అన్నాడు. అప్పుడు వచ్చా, ఏంటి సార్ ఆడు అమెరికా వెళ్తా అంటున్నాడు, మా ఇన్స్టిట్యూట్ చూసుకుంటే చాలు కదా అంటే, వెళ్తానన్నాళ్ళని వెళ్ళనివ్వు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉంటారన్నారు. అలా ప్రతి ఇయర్ వీడు ఎంఎస్ అయిపోవాలి,
అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, H1B రావాలి, అది రావాలి, ఇది రావాలని. దానితో ఒక టెన్షన్ పెట్టుకుంటా, ఈ ఇయర్ ఇడికి ఇది అవ్వాలి కదా, తర్వాత నెక్స్ట్ పాప తను వెళ్ళిపోతానంది. ఓకే, ఇంకా బలవంతాన అంటే నాకేం అవసరం లేదు, వాళ్ళ అమెరికాయలు సంపాదించి నాకేం పంపక్కర్లేదు. నాకు 2 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, మా వారు ఒకటి, నేను ఒకటి. మా నాన్నగారు స్థాపించిన స్కూల్స్ ఉన్నాయి, ఇవి చూసుకోకుండా వీళ్ళు ఎక్కడికో వెళ్తామంటున్నారని అడిగితే, అట్లా కాదమ్మా, పిల్లలు ఇష్టమే, మన ఇష్టం అని చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయ చేస్తాను. ఎలా చేస్తానంటే, ఒక 5 ప్రదేశాలకు వెళ్ళేదాన్ని ఎవ్రీ ఇయర్. అప్పటికి అక్షయ తృతీయ సార్ గారు అనంత పద్మనాభ స్వామి పూజ మాత్రమే చేపించేవారు ఎవ్రీ ఇయర్. ఆ పూజ అటెండ్ అయ్యేదాన్ని తప్పనిసరిగా. మొదటిగా గుడికి వెళ్ళేదాన్ని, రెండోదిగా పచారీ షాప్కి వెళ్ళేదాన్ని, మూడోది బంగారపు కొట్టు, 4 చీరల షాపు, 5 సినిమా రాత్రికి. ఇయరే ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా మెడిటేషన్ మా స్కూల్లో చేపిస్తాను, యోగా అంటే మా స్కూల్లో చేపిస్తా, నేను చేయను. అంటే చేయను అంటే మెడిటేషన్. ప్రాబ్లం ఎక్కడంటే, నైట్ లేట్గా పిల్లలతో మాట్లాడి పడుకొని పొద్దున్నే లేచేసరికి 6 అవుతుంది. నేను 7:30, 8కి స్కూల్కి వెళ్ళాలంటే నేను మళ్ళీ యోగా మెడిటేషన్ అంటే నాకు టైం సరిపోదు. కేవలం ఎర్లీ మార్నింగ్ లెగ్స్ ఎగ్జామ్కి వెళ్ళాలని పీజీ ఎగ్జామ్స్ 1 ఇయర్ లేట్ అయినాయి నాకు. అంటే అలాంటి యాటిట్యూడ్ ఉన్నదాన్ని ఈరోజు సార్ గారు చెప్పినాక ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుంచి నేను 5కి లేచి ఈ మెడిటేషన్ ఆయన ఏదైతే చెప్పారో అవి చేసి, ఇంకా ఇప్పటివరకు ఓకే, నన్ను నేను అంటే పిల్లలు బాధితులు అంతా దగ్గరికి వచ్చేసి, ఇంకా పాప మ్యారేజ్ ఒకటి ఉంది, అది కూడా ఒక గోల్ పెట్టుకుంటా, అయిపోవాలి ఆ టైంకి. అవ్వకపోతే టెన్షన్ వస్తే ఫోన్ చేస్తా, లేకపోతే వస్తా, ఏంటి సార్ ఏం చేయమంటారంటే చేయమంటారు, పేర్లో కరెక్షన్ ఇస్తారు, చిన్నవే రెమెడీస్, పెద్దగా ఇబ్బందికరమైనవి కాదు. అలా చేసి అన్నీ చేసుకుంటూ వచ్చాను అని చెప్పి సార్ గారు చెప్పింది రేపటి నుంచే ఇంకా నా పద్ధతిని మార్చుకుని మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అంటే నాకు నేనుగా మారటానికి గురువుగారు మోటివేషన్ చాలా బాగా ఉపయోగపడింది. నేను రేపటి నుంచి అది ఫాలో అవ్వదలుచుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయకి నేనేం సాధించానో మళ్ళీ మీకు చెప్పాలనుకుంటున్నాను. గురువుగారికి ధన్యవాదాలు. దర్శనం హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు గురువుగారు ఛానల్స్ ద్వారా అప్పుడప్పుడు చూడడం తప్ప డైరెక్ట్ కళ్ళు అయితే చేయలేదు. అయితే మా కొలికి గురుస్వామి ఇలా చెప్పారనమాట, ఒకసారి ఆయన కలు ఒకసారి విను, ఆయన క్లాసులు విను అంటే, నాకు టైం లేదు, నేను వినలేను, నాకు కుదరదు అని చెప్పాను. లేదు నువ్వు వినాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వినాల్సిందే అని చెప్పగానే నేను ఆ టైం కేటాయించి గురువుగారి క్లాసులో విన్నాను. విన్న తర్వాత బిఫోర్ ఏంటంటే నాకు తేడా తెలిసింది. ప్రతి చిన్న విషయంలో ఇమీడియట్గా ఫీల్ అయిపోవడం, లేదా ఇమీడియట్గా కోపపడడం, చాలా లక్షణాలు ఉండి అవన్నీ చాలా వరకు కంట్రోల్ అయ్యాయి నాకు. ప్లస్ ఈరోజు క్లాసు నిజంగా చెప్పాలంటే, మేము ఆన్లైన్లో 21 రోజు క్లాస్ విన్నాను గురువుగారిది. 21 రోజు క్లాసులు ఒక ఎత్తు అయితే, ఈరోజు డైరెక్ట్గా ఆయన చెప్పే క్లాసులు 100% లైఫ్కి చాలా ఉపయోగపడతాయి. ఆయన కెరీర్ గురించి మాకు ఎంతలాగా శ్రద్ధ తీసుకొని చెప్పడం అనేది రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ గురువుగారు, థ్యాంక్ యూ అండి. చంద్రశేఖర్ మత్తి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రస్తుతం, కానీ మాది మోపిదేవి మండలం. అది యాక్చువల్గా నేను గురువుగారు వచ్చేసి నాకు 20 years బ్యాకే తెలుసు, కానీ ఆయన్ని ఒక 1 month 2 months కలిశాను, కానీ తర్వాత కలవలేదు. అనుకోకుండా ఒక 1 year తర్వాత కలిశాను గురుగారు కలిసిన తర్వాత అంతా చాలా బాగుంది. అది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇవాళ క్లాస్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే, గురుగారు 3 వారాల నుంచి స్టార్ట్ చేశారు ఇది అక్షయ పాత్ర యోగ సాధన అనేది. 3 వారాలు నేను అటెండ్ అయ్యాను. యాక్చువల్గా ఆయన చెప్పినట్టుగా 5 o'clock లేసి మార్నింగ్ సూర్యోదయం ముందే మనం అన్ని పూజలు కంప్లీట్ చేసుకొని అర్ఘం సూర్యభగవానికి అర్ఘం వదులుతాం, కానీ మొత్తం ప్రతి ఒక్కటి సిస్టమేటిక్ చేస్తున్నాను ఇప్పటి వరకు. ఈరోజు ఆ గురుగారు స్పెషల్ ఏంటంటే, ఏది కూడా సాధన అనేది ఫస్ట్ ఇమీడియట్లీ మొత్తం ఒకసారి చెప్పారు. స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఈ 3 వారాలు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా ఇవాళ పూర్తిగా దాన్ని కంప్లీట్ చేస్తారనమాట. యాక్చువల్గా 3 వారాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. అందులో నేనున్నాను, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ 3 వారాలు కంటిన్యూ చేసి ఇవాళ ఉన్నదానికి ఆయన మార్నింగ్ లేగటం నుంచి అన్నీ మొత్తం సిస్టమాటిక్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది నాది. ఇంకా యాక్చువల్ గురువుగారు పరిచయమైన లాస్ట్ 1 year నుంచి పరిచయమైన కాడి నుంచి నాకు అనుకోకుండా ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశాను. అమెరికా కంపెనీతో టైఅప్ అవుతుంది గురువుగారు అని చెప్పాను. 100% అయిపోద్ది అన్నారు, అది అయిపోయింది. అట్లాగే 1.5 year నుంచి ఒక పెద్ద కంపెనీ, ఫార్మా కంపెనీ స్టార్ట్ చేసి 4 కలిసి దాన్ని మెటీరియలైజ్ అవ్వట్లేదు గురువుగారు అన్నాను, అది అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అయిపోతూ ఉంది. మా పిల్లలిద్దరిని కూడా యాడ్ చేశాను గురుగారు పెట్టినప్పుడల్లా.
వాడు యాక్చువల్గా నేను బీటెక్ చదవను, నేను బీబీఏ చదువుతా ఇదనంటే గురుగారు ఇట్లా అంటున్నాడు గురుగారు అన్నారు. మరి ఏం మాట్లాడారంటే తెలియదు. ఒకరోజు ఇక్కడికి వచ్చాము, ఆ మరుసటి రోజు నుంచి వాడు ఇంకా ఒక 50,000 రూపీస్ కట్టి బీబీఏ కోచింగ్ కూడా వెళ్తున్నాడు. దాని బుక్స్ పక్కన పెట్టేశాడు. బీటెక్ ప్రిపేర్ అవుతున్నాడు. బిట్స్ పిలానికి మన ఫస్ట్ టైం రాసినప్పుడు 200 మార్క్స్ సాధించాడు అనమాట. ఇప్పుడు సెకండ్ది మే నెలలో ఉంది. 100% నేను కొడతాను డాడీ అంటున్నాడు. లేకపోతే దుబాయ్ బిట్స్ పిలానికి పంపిస్తానులే అని చెప్పి, అంటే వాడు ఏంటంటే ఇలా మార్చేశారు ఒక్కసారి మాట్లాడితేనే. మా పెద్ద బాబు కూడా అంతే, గౌహతిలో ఉంటాడు. వాడికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే గురువుగారితో మాట్లాడిస్తాను, వెంటనే యాక్టివ్ అయిపోతాడు. ఇలా పిల్లల్ని మెయిన్ నా సజెషన్ ఏంటంటే, మనము కొంచెం మెచ్యూర్డ్గా ఉన్నాము, గురువుగారికి మన పిల్లల్ని అటాచ్ చేస్తే మోర్ బెనిఫిట్. మనం వస్తాం కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మనకి ఎంతో కొంత నా అవగాహన ఉంది కాబట్టి ఒకసారి గురువుగారు చెప్పంగానే వింటాం. మన పిల్లలు సిస్టమేటిక్ వేలో వెళ్ళాలంటే ఇప్పటి నుంచి పిల్లల్ని గురువుగారికి అటాచ్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను గురుగారిని 2020లోనే ఇప్పుడు కలిశానండి. అప్పటి నుంచి గురుగారితో కలుసుకుంటూ ఉంటాం. ఈవేళ ఈ అక్షయ తృతీయ ద్వారా చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా కోపం వచ్చింది మనలోనే ప్రాబ్లం మనలోనే సరి చేసుకోవాలని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. అది రేపటి నుంచి సాధన చేసి మంచిగా నేర్చుకున్నాను సార్. థ్యాంక్స్. గురువుగారికి ధన్యవాదాలు. నమస్తే. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నా పేరు సత్యనారాయణ. ఈరోజు గురువుగారు అక్షయపాత్ర యోగా సాధన సంకల్పం చేయడం చాలా సంతోషంగా అనిపించింది. నేను గురువుగారికి ఒక 2018లో వచ్చాను అనుకుంటా గురువారి మీ దగ్గరికి. అనంత పద్మనాభ స్వామి గుడివాడలో చేశారు. రావడం జరిగింది. అంటే ఓన్ హౌస్ గురించి అని చెప్పేసి వచ్చాను. నేను వచ్చిన వితిన్ 15 డేస్లో నేను ఫ్లాట్ ఉన్నాను. కాకపోతే సంకల్పం అట్లే కరోనా వచ్చింది కదా. కరోనా తర్వాత ఇంకా అది అట్లే గురువుగారిని గ్రూప్లో యాడ్ చేశారు. రెగ్యులర్ గ్రూప్లో చూస్తాను. గురువుగారి గురించి చాలాసార్లు హైదరాబాద్లో కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఈరోజు అక్షయపాత్ర గురించి నాకు గ్రూప్లో వీడియో రావడం జరిగింది. ఆ వీడియో వస్తే గురువుగారికి ఫోన్ చేశాను, ఇట్లా వస్తున్నాను రండి అని చెప్తే వచ్చాను. కాకపోతే చాలా మంచిగా అనిపించింది. ఈరోజు టైం మేనేజ్మెంట్ గురించి కానీ, అక్షయపాత్ర యోగ సాధన గురించి కానీ, నిజంగా సూర్యభగవాన్ గురించి ఇన్ని రోజులు తెలుసు, చాలా చదివినాం, కానీ ఈరోజు నిజంగా చాలా గొప్పగా తెలుసుకున్నాము. రేపు గురువుగారు చెప్పిన విధంగా రేపు నుంచి మేము ఆ అక్షయపాత్ర యోగ సాధన చేసి మంచి రిజల్ట్ తెచ్చి గురువుగారికి మాకు మంచి ఫెసిలిటీస్ కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గురువుగారు ఆశీస్సులు ఉంటే ఎట్లయినా సరే నాకు అక్షయపాత్ర లభించింది అనుకున్నాను. ఇక సార్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి అని చెప్పి అసలు రాత్రి కూడా ఈవెన్ నాకు ఫీవర్ వచ్చింది. ఒంట్లో అసలు బాగలేదు. అసలు మార్నింగ్ జర్నీ కూడా చేయలేకపోయా. అసలు హ్యాండ్ బ్యాగ్ కూడా తగిలించుకోలేకపోయాను అనమాట ఇక్కడ దాకా. సరే ఎట్లయినా సరే సార్ దగ్గరికి వెళ్తే ఎనర్జీ వచ్చింది, పాజిటివ్ ఎనర్జీ, ఎట్లయినా సరే ఇదవుతానని చెప్పి వచ్చానమాట. ఇక్కడ అన్నీ వచ్చిన తర్వాత సార్ క్లాసు అంత మోటివేషన్ అయింది, చాలా బాగుంది. ఏదైనా సాధించగలరు. సార్ దగ్గరికి వస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు. 0 పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా 100% సక్సెస్ అవుతారు. అందుకు కూడా నేను ఒక ఎగ్జాంపులే. ఎందుకంటే నేను సార్ దగ్గరకు వచ్చినప్పుడు కరోనా ముందు వచ్చాను. అయితే వచ్చినప్పుడు మా హస్బెండ్ని తీసుకొస్తే అప్పుడు ఉన్న పొజిషన్గా సార్ చెప్పారు ఇట్లా కానీ నేను ఆయన రెమెడీస్ మటుకే చేశాను. ఇవి పెట్టుకునేంత పొజిషన్ లేదు. అంటే మేము బాగా కష్టపడుతున్నాం కానీ కష్టానికి తగ్గ ఫలితం అనేది రావట్లేదు అనమాట. అంటే తర్వాత 2-3-4 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ వచ్చానమాట. అప్పుడు సార్ చెప్పారు, సార్ ఎట్లాగే ఉంది సార్, ఏంటంటే ఇల్లు చేంజ్ అయిపోండి, మేమున్న ఇల్లు కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఇల్లు మారిపోండి, అన్నీ మారిపోతాయి. అమ్మో ఇప్పుడున్న పొజిషన్లో ఏంటి మారిపోమంటున్నారు, అది ఇదని నాకు భయం వేసింది. కానీ ఏవైతే సరే అని మారిపోవాలని సార్ ఇచ్చిన రెమెడీస్ అన్నీ మళ్ళీ కొంచెం చేంజ్ చేసి సార్ పెట్టుకోమన్న పెట్టుకుని ఫస్ట్ మా వారికి పెట్టాను. ఆయనలో చాలా చేంజ్ వచ్చింది. తర్వాత ఇల్లు చేంజ్ అయ్యాము. మళ్ళీ అంటే కొంచెం నా జీవితంలో కూడా కొన్ని మిరాకిల్స్ జరిగితే అవి నేను చేయగలిగినా లేదా అని కూడా నాకు భయం వేసింది. మళ్ళీ 0 పొజిషన్గా మళ్ళీ వచ్చేస్తాను. మళ్ళీ 2 ఇయర్సే ఇల్లు చేంజ్ అయింది కూడా పెద్ద ఏం కాదు, 2 ఇయర్సే అయింది, ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు. చాలా మిరాకిల్స్ జరిగినాయి. జేకేఆర్ గురుగారు ఆయన చెప్పింది ఏదైనా జరిగిద్ది తప్పకుండా. కూడా 21 డేస్ క్లాసులో కూడా చెప్పాను, ఇయర్లీ 10 lakhs సంపాదిస్తానని సార్కి. అది కూడా నేను ఒక ప్రాపర్టీ అనేది తీసుకోబోతున్నాను. అది ఇప్పుడు ఈ అక్షయ తృతీయ రోజున నేను చెప్తున్నాను. అది నాకు క్లాసులు పెట్టినప్పుడు మహా అయితే 2-3 months అయ్యిందేమో. ఇప్పటికి నేను దానికి ప్రిపేర్గా ఉన్నాను అనమాట.
మొన్న కూడా సార్కి కాల్ చేసినప్పుడు సార్ ప్రాపర్టీ వచ్చింది, వద్దమ్మా నువ్వు గోల్డ్ వేర్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. సరే గోల్డ్ కూడా తీసుకున్నాను సార్. అలాగే ఇంకా పిల్లలు కానీ వాటెవర్ దేనికి భయపడతలేదు. నాకు ఆ టైంకి డబ్బులు అడ్జస్ట్ అయిపోయినా కానీ యూనివర్సిటీని అడుగుతున్నా ప్రతిరోజు, ప్రతి డే మార్నింగ్ లేచిన ఈవినింగ్ నాకు ఇది కావాలి, ఈ సమస్య ఉంది ఏంటి అని. అప్పటికప్పటికి ఆలోచన ఆ టయానికి నా బుర్రకి మైండ్కి యూనివర్సే ఇస్తుందో మరి భగవంతుడే ఇస్తున్నది. జేకేఆర్ గారు ఇప్పుడు బుక్స్ ఇచ్చారు కదా, ఆ బుక్ దక్షిణావృత శంఖం అప్పుడు కూడా నాకు ఇచ్చారు. అది ఇప్పటికీ ప్రతిరోజు డే నా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ అవుతూనే ఉంటుంది. అది ఒక దేవుడి మందిరంలో పూజ ఫోటో ఎలా పెట్టుకుంటామో దాన్ని అంత కేర్ఫుల్గా పెట్టుకున్నాను. అది పెట్టుకుని నేను ట్రావెల్ చేస్తున్నాను. విత్ పెద్ద ఇంతలో ఇంత చేంజ్ వచ్చిందని కూడా నేను అనుకోలేదు. అంటే కలిసినప్పటికీ నేను జస్ట్ విని ఊరుకున్నా. అప్పుడు నా ఇన్కమ్ కూడా చాలా తక్కువ. అంటే నువ్వు ఇల్లు కడతావమ్మా ఇది ఇలాని చాలా చెప్పారు, ఇంత సంపాదిస్తా ఏంటి అమ్మో నేనా ఏంటి సార్ ఇలా అంటున్నారు అని కూడా అనుకున్నా. కానీ ఆయన చెప్పిన మాట మనం ఫాలో చేస్తే తప్పనిసరిగా సాధన చేస్తే ఏదైనా సరే ఆచరిస్తే తప్పకుండా రిజల్ట్ ఉండిద్ది. అది ఎవరైనా సరే ఈచ్ అండ్ ఎవరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అవుతాయి. అందుకు నేనే ఒక ప్రత్యక్ష సాక్షిని. నా లైఫ్ చాలా చాలా చేంజ్ అయింది. ఇంకా చాలా చేంజ్ చేసుకుంటాను. చాలా ఇంకా నెక్స్ట్ టైం కూడా వెల్గా వస్తాను. అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమంలో ఆ సూర్య భగవానుడి అనుగ్రహంతో ఈరోజు అందరికీ అక్షయ పాత్రలు అందించాం. ఈరోజు అక్షయ తృతీయ రావటం, ముఖ్యంగా ఆదివారం రావటం మరింత విశేషమైన రోజుగా భావించి మొట్టమొదటి ఆఫ్లైన్ క్లాస్ అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడలో నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి అనుభూతులు కలిగాయి. అలాగే అక్షయ పాత్రని చేజిక్కించుకున్నారు. జీవితంలో మేము ఏదైనా సాధించగలము అనే ఒక ధైర్యంతో వాళ్ళు ఈ క్లాస్ అయిన తర్వాత వెళుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా మీకు షేర్ చేశారు, అందరూ వినే ఉంటారు. దీనికి కారణం ఒకటే, ఎవరైతే పాజిటివ్గా ఉంటారో, ఎవరైతే ఈ సాధనని రోజు ఒక అరగంట లేక ఒక 10 నిమిషములు కనీసం ప్రాక్టీస్ చేస్తారో వారికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తప్పకుండా వస్తాయి. అక్షయముగా వారి జీవితం వెలుగొందుతుంది. జీవితంలో అనుకున్న విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి డబ్బు కావాలని ఉంటుంది. డబ్బు ఓకే, అక్షయ పాత్ర పెట్టుకుంటే డబ్బు వస్తుంది. కానీ ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి. అవి లేనప్పుడు ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు. అందుకని మనకి డబ్బుతో పాటుగా ఆరోగ్యం, ఆనందం తోడవ్వాలి అంటే ఈ సాధన చేసి అక్షయ పాత్ర పొందితే వచ్చే ఫలితం రెట్టింపుగా ఉంటుంది. వారు కోరుకున్న జీవితం వారికి లభిస్తుంది. వారి గృహం అదృష్ట నిలయముగా, అష్టలక్ష్మి నిలయముగా, ఆనంద నిలయముగా మారుతుంది. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరి గృహంలో కూడా అదృష్టం తాండవిస్తుంది. వారి యొక్క గృహం అష్టలక్ష్మి నిలయంగా మారటానికి ఈరోజు వారందరూ కూడా ఈ సాధన చేయటానికి రావటం జరిగిందని నేనైతే భావిస్తున్నాను. వారి ఎక్స్పీరియన్స్లు కూడా అలాగే చెప్తూ ఉన్నారు. మరింత మంది ఈ సాధన చెయ్యాలి, అందరి జీవితాల్లో డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలి అనే సదుద్దేశంతో ప్రతి నెలా కూడా ఈ క్లాసును మనం స్టార్ట్ చేయాలనే ఒక సంకల్పం చేశాం. కాబట్టి ఎవరైతే ఈ సాధన చెయ్యాలి అని మీకు అనిపించిందో మీరు మా నెంబర్లకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు. ఎందుకనంటే ఊరికి ఏది రాదు, ఏదో చెయ్యాలి అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించుకోవడం అంటే ఏమిటి అనంటే ఏం చేస్తే మన జీవితంలో ఉన్నతంగా ఎదుగుతాము. తాత్కాలిక ఆనందం కాదు, శాశ్వత ఆనందం కావాలి. శాశ్వత ఆనందం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షయ పాత్ర యోగ సాధన అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చేయాలి. కాకపోతే సమస్యను బట్టి మీరు 108 రోజుల 41 రోజుల అనేది ఇంట్లో రోజు ఒక అరగంట లేక 20 నిమిషములు చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ప్రతి నెల మా క్లాస్లో పాల్గొని ఇలా కొన్ని రోజులు గనక మీరు చేస్తే మీకు ఏది కావాలంటే అది వచ్చి తీరుతుంది. అక్షయముగా మీ యొక్క గృహం ఉండి తీరుతుంది. ఆ ఇంట్లో ఉన్నవారు సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరి జీవితాన్ని వారు ఉద్ధరించుకోవాలి అంటే ఈ అక్షయ పాత్ర యోగ సాధన చేయండి. ముఖ్యంగా ఈ సాధన ధర్మరాజు చేశారు. అరణ్యాలకు వెళ్ళినప్పుడు ఈ సాధన చేసి అక్షయ పాత్రను పొంది
ద్రౌపదికి ఇస్తే ఆ ద్రౌపదీదేవి వచ్చిన వారికి అందరికీ కూడా లేదు అనకుండా అన్నదానం చేసింది. మరి ఈ విషయం అందరికీ తెలిసిందే. అట్లాగే ఎంతోమంది ఋషులు, మునులు, రాజులు, రాక్షసులతో సైతం సూర్య ఆరాధన చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు, ఆనంద స్థితిని పొందారు. మరి మీరందరూ ఆరోగ్యం, ఆనందంతో పాటుగా అక్షయ పాత్ర కూడా ఇవ్వటానికి ఈ సాధన మీకు సిద్ధంగా ఉంది. మరి మీరు ఆచరించి చూడండి, అంతటి ఫలితం మీ అందరికీ వచ్చి తీరుతుంది. ఓం నమః శివాయ.